ఎన్ని రోజులురా మాకిలా దేవదాస్ సినిమా చూపిస్తావు? ఇలా కూర్చుని ఉంటే ఆలోచనలతో బయటికి రాలేవు. ఏం చెప్తున్నారేనా? నాకు వేరే ఆలోచనలేం రావట్లేదు నాన్న. ఇక్కడి నుంచి లేస్తే కదా రావడానికి. పండగ వస్తుంది, అలా సరదాగా షాపింగ్ చేసి రావచ్చుగా. మనం బయటికి రాందే ఆలోచనలు బయటికి ఎలా వస్తాయరా? నాన్న, నాకు చిన్న డౌట్ క్లారిఫై కావట్లేదు. ఏంటది? మనం ఇంతమంది వద్దు అంటున్నా తులసి నాతోనే పెళ్లి జరుగుతుందని గట్టి నమ్మకంతో ఉంటుంది అంటుంది. ఎందుకంటారు? తన నమ్మకం చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే నేనే డౌట్లో పడుతున్నా. తులసి మనకు కొత్త కాదు, కొత్తగా స్వార్థమని ఇప్పుడే అంటున్నాం. నాకెందుకో ఆ నమ్మకం వెనకాల ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. ఆ యాంగిల్లో నువ్వు ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఓరి దేవుడో, అది వీణ్ణి మారుస్తుంది, వీడు ఈయన్ని మార్చేలా ఉన్నాడు. నువ్విప్పుడు ఏమన్నావో మళ్ళీ ఒకసారి చెప్పరా. నా తల ఇలా బద్దలు కొట్టుకోమన్నాడు. దుర్గా, బద్దలు కొట్టుకోమన్నాడు. పగలకపోతే మీరు ఒక చెయ్యేసి మొక్కలు ఎలాగో కొట్టండి. ఏంటి నువ్వు చేస్తున్న పని? మరి ఏంటండి వాడి మాటలు? ఎరా, మా మాటలు అబద్ధమా? ఇంత రచ్చ జరిగినా కూడా నీకు బుద్ధి రాదా? దాని మీద నీకు మనసు చావదా? దానికి మనుషులు చచ్చినా పర్వాలేదురా, దాని మాట నెగ్గాలి, పందెం గెలవాలి, పంతం నెగ్గాలి. మొండి జన్మ, పాపిష్టి బుద్ధి. వెళ్ళు, దాని మాటే విను. ఆ ప్రియ రోషంతో చేస్తుంది, నేను ఇలా తల బాదుకుని చచ్చిపోతాను. ఇద్దరు తల్లి లేని పిల్లలు పెళ్లి చేసుకోండి. నువ్వు మారింది కాక ఈయన కూడా మార్చాలని చూస్తున్నావా? నేనే మారను దుర్గా, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మంచి చెడు పాప పుణ్యాలని తెలిసి ఇది శూన్యమాసం అన్నారని ఆగితే దాన్ని సందు చేసుకుంది అది. రే, అది ఎగేసి నిన్ను మాయ చేసి మాసాలు రాసులు అబద్ధం అంతా మోసము దగ కుట్ర అని చెప్పి తాళి కట్టించుకుంటుందిరా. ముహూర్తాలు చెడ్డవైతే తల్లికి గండం, తండ్రికి గండం అంటూ ఎవరికి ఏవైనా జరగచ్చు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మారుకోరా. మీరు వాడి మాటలు వినకండి. కన్న తండ్రిగా వాడి బాధ వినాలి కదా, అందుకే వెళ్ళాను. నేనే మారను దుర్గా. ఏరా, నీ సంగతేంటి? నువ్వు అటే గాని ఇటు మారనంటావా? అమ్మా, నేనటని ఎప్పుడు చెప్పానమ్మా? నేనెప్పుడు ఇటువైపే, నేనేం మారను. అంతా నీ గట్టే నీ జట్టే దుర్గా.